నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కూటమిలో 3 పార్టీలు భాగస్వాములుగా ఉంటూ సొంతంగా బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా బీజేపీ ఈసారి తమ పట్టు నిరూపించుకోవాలని భావిస్తోంది. గతం కంటే భిన్నంగా ఏపీకి సాయం విషయంలో కేంద్రం ఉదారంగా ఉంది. అవసరమైన మేర సాయం అందిస్తోంది. ఇదే సమయంలో రాజకీయంగానూ పట్టు బిగుస్తోంది. పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా తాజాగా తీసుకున్న నిర్ణయాలు మాత్రం టీడీపీ కేడర్ కు మింగుడు పడడం లేదు. ఏపీలో రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. ఏపీలో బీజేపీ కూటమి భాగస్వామిగా ఉంటూనే పెద్దన్న పాత్ర పోషిస్తోంది. బీజేపీ నిర్ణయాలకు టీడీపీ జనసేన అంగీకారం తెలపాల్సి వస్తోంది. కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న నిర్ణయాల్లో బీజేపీ అనుకున్న విధంగానే ఏపీలో రాజకీయం చేస్తోంది. ఏపీలో బీజేపీకి 8 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. అయితే బీజేపీకి ఏపీ నుంచి ప్రస్తుతం రాజ్యసభ సీటు ఉన్నాయి. ప్రస్తుతం నామినేషన్ వేసిన అభ్యర్థి ఎన్నిక సైతం ఏకగ్రీవం కానుంది. దీంతో వ్యూహాత్మకంగానే బీజేపీ మిత్రపక్షాల నుంచి రాజ్యసభకు ఎంపిక అయ్యే అవకాశం ఇవ్వకుండా తమ అభ్యర్థులనే ఖరారు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఎంపీ సీట్ల విషయంలో ఇప్పుడు రాజ్యసభ స్థానాల విషయంలోనూ బీజేపీ పట్టు జారడం లేదు. ఇక బీజేపీ నుంచి జరుగుతున్న నియామకాలు టీడీపీ కేడర్ కు నచ్చడం లేదు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన వారికే ఇప్పుడు బీజేపీ ప్రాధాన్యత ఇస్తూ పదవులను కట్టబెడుతోంది. పొత్తులో భాగంగా బీజేపీకి దక్కిన ఎమ్మెల్సీ స్థానం సోము వీర్రాజు ఇప్పుడు రాజ్యసభ సీటు పాకా వెంకట సత్యనారాయణకు కేటాయించారు. ఈ నిర్ణయాలపైన సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి ఉన్న 8 అసెంబ్లీ స్థానాల కోసం 2 రాజ్యసభ సీట్లు, అందులో చంద్రబాబును తీవ్రంగా విమర్శించిన వారికి అవకాశం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన వారికి గుర్తింపుగా ఈ పదవులు ఇచ్చినట్లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని.